సభకు వచ్చి మాట్లాడితే కూడా ఇక 12 మందిని ఒక్కడెట్నో గెలిచిండు ఏకలింగం ఆయన జగదీష్ రెడ్డి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. ఏకలింగం ఒక్కడైనా సరే మంచిగా సరిపోతుంది, మీకు ఏం కాదు, ఆయన ఏకలింగం బాగానే ఉంది, ఇంతకు నువ్వే లింగం స్త్రీలింగమా పుంగిలింగమా అని నేను కూడా అడగవచ్చు, కానీ మాకు సభ్యత అడ్డం వస్తుంది. మావాడు ఏకలింగం ఓకే, నువ్వే లింగం స్త్రీలింగమా పుంగిలింగమా అని అడగవచ్చు, కానీ మేము అడుగుతలేము, సంస్కారం అడ్డం వస్తుంది. కాబట్టి నోటికి ఏదో వస్తుంది మాట్లాడతామని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ప్రగల్భాలు పలికితే పడటానికి ఎవరు సిద్ధంగా లేరు, తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నాం. ఇప్పటికైనా వెంకర్ రెడ్డి దయచేసి తాగుడు బంద్ చేసి ప్రజల మీద దృష్టి పెట్టి సమస్యల మీద దృష్టి పెట్టి జరిగిన అభివృద్ధిని చూసుకొని ఇంకా ప్రజలకు ఏం చేయగలుగుతావు, ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఏం చేయగలుగుతావో ఇప్పటికైనా ఆలోచన చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, ఇష్టం వచ్చిన పిచ్చి పలగల వాళ్ళు కనుక మళ్ళీ మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరు చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. నీకు తెలియకపోతే తీసుకుపోయి చూపిస్తాం, కాదు కూడా అంటే మళ్ళా ప్రజాక్షేత్రంలో సమయం సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ నీకు వరాల్సిన తందులు పడతాయి అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తాం.